రెడ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రెండో బ్లాక్లోని తన ఛాంబర్ను పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రిగా రాగా పెద్ద ఎత్తున ఉద్యోగులు అభిమానులు గుమిగూడటంతో ఛాంబర్ల పరిశీలనకు పవన్ వెళ్లలేకపోయారు. బుధవారం ఉదయం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన కాసేపు చంద్రబాబుతో ముచ్చటించారు. డిప్యూటీ సీఎంతో పాటు జనసేన మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ సీఎం చంద్రబాబుని కలిశారు. అనంతరం ముగ్గురు నేతలు పవన్ ఛాంబర్కు బయలుదేరారు. మొత్తంగా సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయితే ముగిసింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, ప్రధానంగా ఏ అంశాలపై వీరిరువురు చర్చించే అవకాశం ఉంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే గాయత్రి, గత గంట సేపు నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు మధ్య భేటీ అయితే నడిచింది. ప్రధానంగా కూడా జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే గెలిచిన తర్వాత మంత్రులు అయ్యారన్నటువంటి దుర్గేష్, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబును కలిశారు. కలిసి ఒక గంట సేపు అక్కడ భేటీ అయ్యారు. భేటీ అయినటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఏదైతే ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, సూపర్ సిక్స్ కానివ్వండి, షణ్ముఖ వ్యూహం సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చర్చించుకున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదే విధంగా కూడా అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం పరిస్థితి అక్కడ ఈ జనసేనకు సంబంధించిన నాయకులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అదే విధంగా కూడా వాళ్ళతో పాటుగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ 5 బ్లాక్లకు సంబంధించినటువంటి ఈ ఉద్యోగులు ఉంటారో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ చూసేందుకు వచ్చారు. ప్రజెంట్ ఫస్ట్ బ్లాక్ లో ఆయన ఉన్నారు. అంటే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదే విధంగా కూడా ఆ జనసేనకు సంబంధించిన ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్, దుర్గేష్ కూడా ఇప్పుడు సీఎం తో పాటు భేటీ అయిన పరిస్థితి కనపడింది. ఇంకా వాళ్ళ భేటీ అయితే లేదు. మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి యాక్చువల్ గా ఇక్కడ
కొద్దిసేపట్లో భేటీ ముగిసినట్లు తెలుస్తుంది. ఇప్పుడే ఇక్కడ వెహికల్ మూవ్మెంట్ స్టార్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ ఇక్కడ కనుక సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే మాత్రం ఏదైతే ఇది డిప్యూటీ సీఎం కలిసి ఒక గంట సేపు భేటీ అయ్యారో ఆ భేటీకి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో దాన్ని నెరవేర్చే దిశగా కూడా చూస్తూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే బయటికి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అలాగే ఇక్కడ సెకండ్ బ్లాక్ లో వీళ్ళకి సంబంధించి ఇక్కడ ఈ ఛాంబర్ ని అయితే ఇవ్వటం అనేది జరిగింది. 211, 212 సంబంధించి 2 రూమ్స్ కూడా ఛాంబర్లుగా ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే రెండింటిని కూడా ఇన్నోవేషన్ చేయించారు. ఇప్పటికే వాటికి సంబంధించి పూర్తిగా కూడా దానికి సంబంధించి ఫర్నిష్డ్ కూడా చేయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ప్రజెంట్ అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అన్నట్లయితే భావిస్తున్నారు. అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ భేటీ అనేది సీఎం అలాగే డిప్యూటీ సీఎం భేటీ అనేది ఫస్ట్ ఇక్కడ ఏదైతే సెకండ్ బ్లాక్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఛాంబర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబును కలుస్తారని అయితే అంతా ఊహించారు. కానీ పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా కూడా బ్లాక్ దగ్గరికి వచ్చారు. కానీ వెంటనే కార్ నుంచి దిగకుండానే అక్కడి నుంచి సీఎంని కలిసేందుకు చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. దాంతో పాటు ఒక గంట సేపు నుంచి కూడా భేటీ అయినట్లుగా కూడా భేటీ అయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఏదైతే సిచ్యువేషన్ సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పొజిషన్ పరిస్థితులు, అదే విధంగా కూడా ఆర్థిక పరిస్థితులు, వీళ్ళు ఇచ్చిన హామీలు, వాటికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కీలకంగా కూడా మాట్లాడుతున్నట్టుగా అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.